నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరంలో లంచం తీసుకుంటున్న అటవీ శాఖ అధికారిని వలపన్ని పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ కృష్ణారావు. కాంట్రాక్ట్ బేస్తో పనిచేస్తున్న అధ్యాపకులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించాలి. శాసనమండలిలో డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ గోపీమూర్తి. తణుకులో ప్రముఖ పారిశ్రామికవేత్త మల్లిన రామచంద్రరావు మృతి, సంతాపం వ్యక్తం చేసిన ప్రముఖులు. బాలికా సంరక్షణ బీమా మొత్తాన్ని తల్లిదండ్రులకే చేరాలి. శాసనమండలి సభలో ప్రభుత్వాన్ని సూచించిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. తణుకు దేవాలయాలలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పాల్గొన్న జూనియర్ హరిశ్చంద్ర దంపతులు. పంచాయతీల అభివృద్ధికి ఆదాయాలను పెంచుకోవాలి. సర్పంచులకు ఉద్బోధించిన తాడేపల్లిగూడెం ఎండీఓ చంద్రశేఖర్. కల్తీపాలు త్రాగి బాధితులైన ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వం, రాజమండ్రిలో స్పష్టం చేసిన పార్లమెంట్ మెంబర్ పురంధేశ్వరి. న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ముమ్మవరంలో భిక్షాటన చేసి నిరసన వ్యక్తం చేసిన సహకార సంఘ ఉద్యోగులు. వచ్చే సంవత్సరంలో జరగనున్న జనగణనకు ప్రజలంతా సహకరించాలి. ఏలూరు సమీక్షా సభలో పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ వేట్రిసెల్వి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇన్ఛార్జి అటవీ శాఖ అధికారి ఎస్ సురేష్ కుమార్ 4 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ మంగళవారం అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. పట్టణంలోని ఆయన ఇంటి వద్ద ఉండి నియోజకవర్గ పరిధిలోని పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామానికి చెందిన సామిల్లు యజమాని బాజింకి ధనుంజయ అప్పారావు లంచం ఇస్తుండగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏసీబీ డీఎస్పీ జీవి కృష్ణారావు ఆధ్వర్యంలో వలపన్ని పట్టుకున్నారు. సీజ్ చేసిన సామిల్లు తిరిగి యథావిధిగా నడిపేందుకు ఈ శాఖ అధికారి లంచం డిమాండ్ చేసినట్లు డీఎస్పీ విలేకరులకు తెలిపారు. సురేష్ కుమార్ని అదుపులోకి తీసుకున్నామని, అతనికి సంబంధించిన ఆస్తుల వివరాలను పరిశీలిస్తున్నామన్నారు. ప్రభుత్వ జూనియర్ డిగ్రీ పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ని క్రమబద్ధీకరణ చేయాలని ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో జరుగుతున్న శాసనమండలి సమావేశాల్లో మంగళవారం ఆయన పాల్గొని మాట్లాడారు. ఎయిడెడ్ కళాశాలలో పనిచేస్తున్న అన్ఎయిడెడ్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పాలిటెక్నిక్ కళాశాలలో అదేవిధంగా యూనివర్సిటీలో కాంట్రాక్ట్ లెక్చరర్స్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా పనిచేస్తున్నారు అధ్యక్ష. వారికి జీవో నెంబరు 114 ప్రకారం క్రమబద్ధీకరణ చేయాలని చెప్పేసి, అదేవిధంగా పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఈ రోజున రెగ్యులర్ నియామకాలు జరగడం వల్ల వాళ్ళు డిస్టర్బ్ అయినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించి వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి, వారికి 62 సంవత్సరాల పదవి విరమణ వయసును పెంచాలని చెప్పి, అదేవిధంగా యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ల పదవి విరమణ వయసును రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల వలె 65 సంవత్సరాలకు పెంచాలని, వీరికి ఉద్యోగ భద్రతను కల్పించాలని, అదేవిధంగా జూనియర్ కళాశాల మరియు డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నటువంటి గెస్ట్ లెక్చరర్ యొక్క జీతాలు అవర్ బేస్డ్గా కాకుండా కన్సల్టెడ్ పేగా ఇవ్వాలని చెప్పి, ప్రతి నెల 1వ తేదీనే జీతాలు చెల్లించాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని అధ్యక్ష. జూనియర్ కాలేజీ లెక్చరర్స్ యొక్క జీతాలు 10,000 నుంచి 27,000కి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచడం జరిగింది అధ్యక్ష. దానికి అనుగుణంగానే డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్నటువంటి గెస్ట్ లెక్చరర్స్ కూడా పెంచాలని చెప్పేసి, అదేవిధంగా మహిళా కాంట్రాక్ట్ మరియు గెస్ట్ లెక్చరర్స్కి లీవ్ స్టడీ ఇవ్వాలని చెప్పి, మెటర్నిటీ లీవ్ ఇవ్వాలని చెప్పేసి అధ్యక్ష. అదేవిధంగా ఎయిడెడ్ కళాశాలలో దాదాపు 20 నుంచి 25 సంవత్సరాల పైబడి మంజూరు చేయబడినటువంటి పోస్టుల్లో పనిచేస్తున్నటువంటి అన్ఎయిడెడ్ లెక్చరర్స్ తమని రెగ్యులరైజేషన్ చేయాలని చెప్పి హైకోర్టులో అప్పీల్ వేయడం జరిగింది అధ్యక్ష. దానికి అనుగుణంగా హైకోర్టు ఆదేశాల మేరకు ఎయిడెడ్ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి వారికి ప్రభుత్వం రెగ్యులరైజేషన్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అదే కోర్టు కేసులో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ కూడా రెగ్యులరైజేషన్ చేయాలని చెప్పి, అదే అర్హతలతో ఉన్నటువంటి వారందరినీ కూడా రెగ్యులరైజేషన్ చేసి రిమైనింగ్ వారికి ఎంటీఎస్ అమలు అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుచున్నాను అధ్యక్ష. ప్రముఖ పారిశ్రామికవేత్త ది గౌతమి సాల్వెంట్స్ వ్యవస్థాపకులు మల్లిన రామచంద్రరావు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు మృతి చెందారు. ఇటీవల అనారోగ్యానికి గురై తణుకులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతూ స్వర్గస్థులయ్యారు. 91 సంవత్సరాల మల్లిన రామచంద్రరావుకు భార్య భద్రమ్మ, కుమార్తె ఇందిర, కుమారులు వెంకటరాయుడు, రవికాంతులు ఉన్నారు. ఈయన అంతిమ కార్యక్రమాలను బుధవారం ఉదయం 8 గంటలకు
సజ్జాపురం శ్మశాన వాటికలో నిర్వహిస్తామని ఆయన అల్లుడు భోగవల్లి శ్రీమన్నారాయణ మీడియాకు తెలిపారు. ఈ మల్లిన మృతి వార్త తెలియగానే వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రతినిధులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో విచ్చేసి నివాళులర్పించారు. పారిశ్రామిక వినీలాకాశంలో సుస్థిర స్థానం సంపాదించుకున్న స్వయం ప్రకాశక తారలలో గౌతమి గ్రూప్ పరిశ్రమల రథసారథి మల్లిన రామచంద్రరావు అగ్రగణ్యులు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన, ఉన్నత విద్యాభ్యాసం చేసి ఉద్యోగాల వైపు మళ్లకుండా చిరు వ్యాపారిగా జీవితాన్ని ఆరంభించి పెద్ద పారిశ్రామికవేత్తగా ఎదిగిన నిత్య కృషివరుడాయన. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆయన లక్షణం. సామాజిక సేవలో సంతృప్తి చెందటం ఆయన నైజం. పరిసర ప్రాంతాల సామాజిక జీవనంతో చక్కగా అల్లుకున్న స్నేహ సౌరభాల మల్లెపందిరి ఆయన జీవితం. సౌజన్యానికి, సౌశీల్యానికి చెరగని చిరునామా మల్లిన రామచంద్రరావు. ఉండ్రాజవరం గ్రామంలో 1935లో వెంకటరాయుడు, సుబ్బాయమ్మ దంపతులకు మల్లిన రామచంద్రరావు జన్మించారు. స్వగ్రామంలోనే థర్డ్ ఫారం వరకు చదివారు. ఆ తర్వాత తణుకు హై స్కూల్లో 1952లో SSLC పూర్తి చేశారు. ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాలలో ఇంటర్, డిగ్రీ చదివారు. 1956లో BA మ్యాథమెటిక్స్ పూర్తి చేశారు. తొలి నుంచి ఉద్యోగాలపై ఆసక్తి లేని మల్లిన సొంత వ్యాపారం ప్రారంభించాలని కలలుకంటూ ఉండేవారు. 1959లో తణుకు పట్టణంలో సత్యనారాయణ మెడికల్ షాప్ ద్వారా వ్యాపారంలో ప్రవేశించారు. ఆ తర్వాత దానిని మెడికల్ ఏజెన్సీగా విస్తరించారు. 1974లో గౌతమి సాల్వెంట్స్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ను కొందరు మిత్రులతో కలిసి స్థాపించారు. ఈ సంస్థకు ఆయన MD బాధ్యతలు చేపట్టి అభివృద్ధి చేశారు. దాంతో గౌతమి సాల్వెంట్స్ ఒక బ్రాండ్గా ప్రఖ్యాతి సాధించింది. ఆ తర్వాత మల్లిన రామచంద్రరావు తమ సంస్థలను విస్తరించుకుంటూ ముందంజ వేశారు. ద గౌతమి సాల్వెంట్స్ ఆయిల్స్ లిమిటెడ్ వారి స్పిన్నింగ్ మిల్ యూనిట్లను తేతలి, మోర్తా గ్రామాలలో స్థాపించారు. ఇంకా దువ్వలో గౌతమి స్పిన్టెక్ లిమిటెడ్, ఖమ్మంలో బయో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ను, హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలలో గౌతమి హైడ్రో ఎలక్ట్రిక్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ను, తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో బ్లూ ఓషన్స్ ఇండియా లిమిటెడ్ సంస్థలను స్థాపించారు. ఈయన ఏర్పాటు చేసిన సంస్థలలో 2000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇదిలా ఉండగా చిన్నతనం నుంచి మల్లిన రామచంద్రరావు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉండేవారు. ఇందులో భాగంగా 1953, 54 సంవత్సరాల్లో ఉండ్రాజవరంలో గ్రంథాలయాన్ని స్థాపించారు. విద్యాభివృద్ధితోనే ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందుతాయన్న దృఢ విశ్వాసం కలిగిన రామచంద్రరావు విద్యారంగానికి విశేష సేవలు అందిస్తూ వచ్చారు. ఈ మేరకు తాను చదువుకున్న తణుకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను 3 కోట్ల రూపాయలతో పునర్నిర్మాణం చేయించిన ప్రముఖుల్లో ఈయన ఒకరుగా ఉన్నారు. ఇంకా రాష్ట్రంలోనే పేరెనికి గన్న తణుకు రోటరీ క్లబ్కు రామచంద్రరావు అధ్యక్షునిగా సేవలందించారు. ఆయన హయాంలోనే వీరభద్రాపురం గ్రామంలో పేదలకు 60 ఇళ్లను రోటరీ క్లబ్ నిర్మించి ఇచ్చింది. అలాగే రామకృష్ణ సేవా సమితికి అధ్యక్షునిగా పనిచేసిన రామచంద్రరావు సంస్థ భవన నిర్మాణానికి 5 లక్షల రూపాయలు విరాళం ఇచ్చి అభివృద్ధికి సహకరించారు. ప్రముఖ సాహిత్య సంస్థ నన్నయ్య భట్టారక పీఠం అధ్యక్షునిగా ఆ సంస్థకు శాశ్వత నిధి సమకూర్చడంలో కృషి చేశారు. 1995లో ఏర్పడిన తణుకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షునిగా 1999 వరకు పనిచేసి ఈ సంస్థను అభివృద్ధి చేశారు. ఈయన నిర్వహించిన స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో భాగంగా 2018లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ భారత్ను తాను నివాసం ఉంటున్న సజ్జాపురంలో 4 వార్డుల్లో అమలు చేసేందుకు నడుం బిగించారు. దీనికోసం ఏడాది పాటు విశేషంగా కృషి చేశారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ, విద్యారంగ పురోభివృద్ధికి తోడ్పడుతూ, స్వచ్ఛంద సేవా సంస్థల కార్యకలాపాలకు చేయూతనిస్తూ, వృద్ధాప్యంలో సైతం బహుముఖ సేవలందించిన మల్లిన రామచంద్రరావు ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఈ గొప్ప వ్యక్తి మృతికి ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ, ఎమ్మెల్సీ వంకార రవీంద్రనాథ్, మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి వెంకటకృష్ణారావు, మల్లిన స్నేహితులు కోస్లాగ్రో ఇండస్ట్రీస్ అధినేత చిలుకూరి కాశీ విశ్వేశ్వరరావు, వైద్య ప్రముఖులు తాతిన రామబ్రహ్మం, GSV ప్రసాద్, గమిని టెక్స్టైల్స్ అధినేత గమిని రాజా, రోటరీ క్లబ్ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణలు సంతాపం వ్యక్తం చేశారు.
బాలికా సంరక్షణ బీమా మొత్తాన్ని తల్లిదండ్రులకు చేరేలా సత్వర చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో మంగళవారం జరిగిన శాసనమండలి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ప్రవేశపెట్టిన ఈ పథకానికి మంచి స్పందన వచ్చినట్లు చెప్పారు. వంక రవీంద్రనాథ్ గారు. The Minister of the Women and Child Welfare అధ్యక్ష, పేద ఆడపిల్లల చదువు, ఒక వివాహం, సంక్షేమం కోసం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో 2005 సంవత్సరంలో బాలికా సంరక్షణ బీమా పథకాన్ని అప్పట్లో ప్రవేశపెట్టారు అధ్యక్ష. అప్పట్లో ప్రవేశపెట్టినప్పుడు రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళకి బాండ్లు కూడా వాళ్ళు అప్పుడు రిలీజ్ చేశారు అధ్యక్ష. బాలికకు 18 సంవత్సరాలు నిండితే ఒక అమ్మాయి అయితే ₹1,00,000, 2 అమ్మాయిలు ఉంటే 60,000 ఇచ్చే విధంగా బీమా చేయించారు అధ్యక్ష. ప్రస్తుతం బీమా బాండ్లు మెచ్యూరిటీ అయిన ఈ సంవత్సరం నాడు మెచ్యూరిటీ అయినప్పుడు వచ్చినప్పుడు ICDS ద్వారా ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఆఫీస్ చుట్టూ బాలిక తల్లిదండ్రులు అందరూ తిరుగుతున్నారు అధ్యక్ష. ఒక్క తూర్పుగోదావరి జిల్లా పెరవల మండలంలో ప్రాజెక్టులోనే 4,500 మంది బాండ్స్ ఉంటే రాష్ట్రం మొత్తం మీద 8,000 ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా అధ్యక్ష. మరి ఉమ్మడి రాష్ట్రంలో అప్లికేషన్స్ పంపకాలు పూర్తి కాలేదు, పూర్తిగా దాన్ని ఒక బైఫర్ఫికేషన్ చేయకపోవడం మూలంగా అది ఇంకా పూర్తిగా సెటిల్మెంట్ అది అవ్వలేదని చెప్పి అంటున్నారు అధ్యక్ష. మరి ప్రభుత్వం ఈ బాలికా సంరక్షణ పథకంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఉమ్మడి రాష్ట్రంలో అన్సెటిల్ అంశంగా పెట్టి వెంటనే ఈ బీమా పథకాన్ని ప్రాక్టికల్ గా వచ్చేలాగా అది చూడాలని మీరు ద్వారా నేను చెప్తున్నాను అధ్యక్ష. కాల పరిమితి కనుక దాటిపోతే బీమా సంస్థలు ఆ బీమా చెల్లించే అవకాశం ఉండదు అధ్యక్ష. మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు కనుక దీనిలో ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిందిగా ఇది విజ్ఞాపన అధ్యక్ష. ఇదిలా ఉండగా రాజధానిలో శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు నిర్వహించిన క్రీడా పోటీల్లో భాగంగా 60 సంవత్సరాలు పైబడిన వారికి ఏర్పాటు చేసిన పరుగు పోటీల్లో వంక రవీంద్రనాథ్ పాల్గొని ద్వితీయ స్థానం సాధించారు. తణుకు పాత ఊరుకు చెందిన ఉమాసిద్ధేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన శివరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం అన్న సమారాధన ఏర్పాటు చేసి భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్త జూనియర్ డాక్టర్ ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ముళ్లపూడి రేణుక, మున్సిపల్ మాజీ చైర్మన్ పరిమి వెంకన్నబాబు, ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు నక్కా ఈశ్వరప్రసాద్, కొడవంచెలి జితేంద్రలు పాల్గొన్నారు. కాగా పట్టణంలోని బైపాస్ రోడ్లో వేయించేసి ఉన్న అభయ వీరాంజనేయ స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూడా ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్, ముళ్లపూడి రేణుకలు పాల్గొని నిర్వాహకులను అభినందించారు. బోడపాటి వెంకట్రావు, బోడపాటి రాణి దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొనగా మున్సిపల్ రిటైర్డ్ ఉద్యోగి పరివి ఉమామహేశ్వరి, జీకే రాజు, అర్చకులు ఏ పవన్లు పాల్గొన్నారు. సహకార సంఘ ఉద్యోగులు తణుకులో నిర్వహిస్తున్న నిరవధిక నిరాహార దీక్షలను మంగళవారం కూడా కొనసాగించారు. మండల పరిషత్ కార్యాలయం ముందు దీక్షా శిబిరంలో పరిసర ప్రాంతాలకు చెందిన ఈ ఉద్యోగులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన పాటించి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.